నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవ గార్డెన్ ప్రాంతంలో సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి నుంచి ప్రజలు ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, వీడియో కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎలాంటి నిర్ధారణ లేకుండా ఇతరులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు ఫోన్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా డబ్బులు పంపరాదన్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు లేదా మెసేజ్ పంపిన వారు నిజంగా బంధువులా, స్నేహితులా అనే విషయాన్ని 1-2 సార్లు నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ సైబర్ నేరానికి గురై డబ్బులు కోల్పోయినట్లయితే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదు నమోదు అయిన వెంటనే 0 FIR నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తారని, అనంతరం కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు నష్టపోయిన డబ్బులు తిరిగి అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చిల్కల్గూడ ఏసీపీ కె శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి మనం హైదరాబాద్ సిటీలో మన యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు గతంలో మనకు ఎక్కువగా చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో దొంగతనాలు ఇవన్నీ జరిగేది. కానీ ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? తగ్గినాయి. కొద్దిగా ఎందుకు తగ్గినాయి? ఫోన్లు కాదు. ఎందుకు తగ్గినాయి? సీసీ కెమెరాలు వచ్చినాయి కదా, అందుకొరకు దొంగలు వెంబడే దొరుకుతున్నారు. కాబట్టి ఆ నేరాలు తగ్గినాయి. ఇవి ఇప్పుడు ఏమైంది? టెక్నాలజీ పెరిగింది. వచ్చినప్పుడు కానీ మనం కొత్త వ్యక్తులకు రెస్పాన్స్ ఇవ్వద్దు. తర్వాత నిర్ధారించుకోవాలా, వాళ్ళు నిజమైన మన బంధువులైనా, లేకపోతే నిజమైన పోలీస్ అయినా, లేకపోతే బ్యాంకు వాళ్ళైనా తెలుసుకోవాలా. వాళ్ళు అడగంగానే మన దగ్గర అకౌంట్లో ఉంది, డబ్బు ఉంది కదా అని చెప్పేసి వేయొద్దు. వాళ్ళకి నిర్ధారించుకున్న తర్వాత డబ్బులు వేయాలి. ఫోటో, మీ బ్రదర్ ఇక్కడ అమెరికాలో ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు? మెసేజ్ పెడతాడు, ఫోటో ఉంటుంది కానీ నెంబర్ ఇంకోటి ఉంటుంది. నువ్వేమనుకుంటావు? మా తమ్ముందే కదా అని చెప్పి నువ్వు డబ్బులు వేస్తావు. ఎంత? 50,000, 25, 30, 50. అట్లా ఏం చేస్తాడు నేరస్తుడు? దాదాపు 50-100 మందికి మెసేజ్ పంపిస్తాడు. అట్లనే నువ్వు నిజమనుకోని పంపిస్తావు. మార్నింగ్ తెల్లారు లేచినాక అంత అర్జెంట్ ఏముంటే డబ్బులు అని చెప్పి అడుగుతావు. నేను ఎప్పుడు అడిగిన డబ్బులు అని ఆయన అంటాడు. నాకు పంపించినావు కదా, నీ బొమ్మ కూడా ఉంది కదా, డీపీ ఉంది కదా అంటావు. అది కాదు, నాది కాదని చెప్తాడు. అట్లా కోట్లు డబ్బులు పోతున్నాయంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చైన్ స్నాచింగ్ అయిందనుకో, ఊరంతా తెలిసిపోతుంది, మొత్తం హైదరాబాద్ అంతా. కానీ పక్కన ఇంట్లో సరే ఏదో ఇంట్లో ₹1,00,00,000 అయిందనుకో, ఎవరు చెప్పుకోరు. అది వాడు మాటల ద్వారా చెప్తాడు, వివిధ రకాలుగా వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసి మనం రికార్డ్ చేస్తాడు, మళ్ళా వీడియో మనకు పంపిస్తాడు, బెదిరిస్తాడు, డిజిటల్ అరెస్ట్ అంటాడు. ఈ విధంగా మనకి బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు పంపకపోతే, డబ్బులు పంపకపోతే నీ ఫోటోలన్నీ, వీడియోలన్నీ మీ వాళ్ళకి పంపిస్తా, మీ కాంటాక్ట్ నెంబర్లకు పంపిస్తా, కాంటాక్ట్లు కూడా పంపిస్తాడు మనకు. కాబట్టి మీరు ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత గోల్డ్ కావచ్చు, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. తర్వాత బిజినెస్, ట్రేడింగ్ మెయిన్ 10,000 పెడితే 20,000, 20,000 పెడితే 50,000 అట్లా వస్తాయని చెప్పేసి చాలామంది లక్షలు కొడితే డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో పెట్టుకున్నారు. సైబర్ నేరస్తులు అబ్జర్వ్ చేసినట్టున్నారు. వాళ్ళకు మీరు ఇట్లా ఇదంతా డబ్బు ఫ్రాడు, ఈ డబ్బంతా అది ఇదని వారికి మెసేజ్ పంపిస్తే ఆమె విడతల వారీగా ఆ డబ్బు సైబర్ నేరస్తుల అకౌంట్లో ఇచ్చింది. ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి డబ్బు వస్తుంటుంది, అకౌంట్లో డబ్బు ఉంటుంది. వాళ్ళు కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చెప్తారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర మీ యొక్క పాస్పోర్టు, మీ అకౌంటు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మిస్యూజ్ అయినాయి, దీని ద్వారా డ్రగ్స్ అని సరఫరా జరిగింది కనుక మీరు మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో వేయండి, మీ కేసు అయిపోయిన తర్వాత డబ్బులు మీకు వాపసు ఇస్తామంటారు. ఇది నిజం అనుకున్నాం. వాళ్ళు ఆ అకౌంట్లో సైబర్ నేరస్తుల అకౌంట్లో డబ్బులు ఇస్తారు. ఇట్లా తర్వాత ఉదాహరణకు చిన్నగా మీకు సైకిల్ మోటార్ ఉంటుంది, కారు ఉంటుంది, ఒక మెసేజ్ వస్తుంది, ఏమని ₹50 ఉంది, పే చేయాలి, లేదంటే ఫైన్ పడుతుంది, డబల్ అవుతుంది అంటారు. మీరు నిజం అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? నష్టపోతే మీరేం చేయాలి? ఇమీడియట్గా దేనికి ఫోన్ చేస్తారు? వెరీ గుడ్, 1930. ఒకసారి చెప్పండి గట్టిగా, 1930. 1930 ఫోన్ చేయాలి. మీరు అందరూ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెప్తే, మీ ఫోన్ నెంబరు, తర్వాత ఎంత అమౌంట్ పోయింది, ఏ అకౌంట్ కొట్టింది అవన్నీ చెప్తే
హైదరాబాద్లో మన కమాండ్ కంట్రోల్లో ఇవన్నీ డీటెయిల్స్ రాసుకొని 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఈ 0 ఎఫ్ఐఆర్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి చిలుకలు కూడా కావచ్చు, ఆర్ఎస్ కూడా కావచ్చు, ఎక్కడికంటే అక్కడ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు అక్కడికి వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని పిలుచుకొని లోకల్ పోలీస్ వాళ్ళు స్టేట్మెంట్ అంతా రాసుకొని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని కోర్టు ప్రాసెస్ ద్వారా ₹1,00,000 పోయినాయనుకో, ₹1,00,000 అవి మన అది కూడా గోల్డెన్ అవర్లో చేయాలి, చెప్పాలి. అంటే 1 అవర్ 2 అవర్స్ లోపలే చెప్పాలి. లేదంటే అమౌంట్ వేరే అకౌంట్లోకి పోయి వేరే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. కాబట్టి మీకు కోర్టు ప్రాసెస్ ద్వారా మీ అమౌంట్ మీకు ఇవ్వబడుతుంది. కనుక ఈ విధంగా మీరు అలర్ట్గా ఉండాలి. అన్నోన్ పర్సన్స్ ఎవరు చేసినా కానీ రెస్పాండ్ కావద్దు, నిర్ధారించుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ నుంచి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విన్న తర్వాత మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు 5 మంది 10 మంది ఎంతమంది ఉంటే అంతమందికి దోస్తులకు చుట్టాలకు అందరు కూడా చెప్పాలా. మీరు ఇట్లా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది మన కాలనీలో, పోలీసు వారసు కూడా పోలీసు వాళ్ళు ఈరోజు ఇట్లా చెప్పినారు. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఫోన్ చేసినా వీడియో కాల్ చేసినా రెస్పాండ్ కావద్దు. వెంబడే తెలుసుకోకుండా నిర్ధారించుకోకుండా డబ్బులు పంపొద్దు అని చెప్పినారు. కనుక మనం అందరం అలర్ట్గా ఉండాలి అని చెప్పాలి. చెప్తారు అందరూ అలర్ట్ అవుతారా? మీ కాలనీలో మళ్ళీ ఫర్దర్ ఈ మీటింగ్ తర్వాత ఒక్క సైబర్ నేరం కూడా జరగద్దు. ఇక్కడ మీరు సైబర్ సినిమాగా తయారు కావాలా. మాకు ఒక యాప్ ఉంటుంది, యాప్లో మీరు